హాయ్ అండి. బాగున్నారా? బాగున్నాను. సో ఈ మంత్ కూడా సెషన్కి వచ్చాను నేను. ఓకే. సో ఇప్పుడు నాకు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అంటారా ఈ టైంలో? మనం జస్ట్ సూపర్ఫిషియల్ ట్రీట్మెంట్ చేస్తాము. ఏంటి అంటే మనం మెషినరీ ఏది యూజ్ చేయకుండా మీకైతే జస్ట్ మెయింటెనెన్స్ లాగా, ఓకే అది కూడా మీకు వచ్చిన రిజల్ట్ని కంటిన్యూ అయ్యేలాగా మళ్ళీ బ్యాక్ వెళ్ళకుండా హెల్ప్ అవుతుంది. ఓకే. ప్రజెంట్ అయితే నాకు అప్పట్లాగా ట్యాన్ అదంతా కూడా ఎక్కువ ఏం రావట్లేదు, అండ్ ఫేస్ కూడా పర్ఫెక్ట్ షేప్లోనే ఉంది, అండ్ ఈ హెయిర్ కూడా అంత గ్రోత్ ఏం లేదు. అందుకని నేను ఇప్పుడు లేజర్ ఏం చేసుకోవాలనుకోవట్లేదు. కాకపోతే ఈసారి ఏంటంటే చందు గారిని కూడా యాడ్ చేశాను. నా రిజల్ట్ చూసి ఆయన కూడా ట్రీట్మెంట్ తీసుకుంటాను అడిగారు. సో చందు గారికి ట్యాన్ అండ్ ప్లస్ హెయిర్ రీగ్రోత్. ఓకే. సో ఎలా అంటారు చందు గారికి? అదే ఒక స్కిన్ అయితే ట్యాన్ క్లియర్గా తెలుస్తుంది. ఒక పర్టికులర్ అన్ఈవెన్ స్కిన్ టోన్ ఒక దగ్గర సూరత్కి నేను వెళ్ళొచ్చిన తర్వాత నేను ట్రీట్మెంట్ చేసుకుని ఫెయిర్గా అయిపోయాను కదా, ఆయన చేసుకోలేదు కదా, డార్క్గా అట్లనే ఉండిపోయింది. ఈ మిడిల్ ఏరియా ఉంది కదా, అదైతే తన టోన్ ఒరిజినల్ టోన్లో ఉంది, అండ్ కార్నర్స్ ఫేస్ కార్నర్స్ వచ్చేసి ట్యాన్ లేయర్ లాగా అయిపోయింది కదా. సో దానికి కంపల్సరీ సెషన్స్ పడుతుంది. అట్లీస్ట్ 8 పడుతుంది. 6 అనేది మినిమమ్, 8 అనేది మ్యాక్సిమం అనుకోండి. సో మనకి ఎవ్రీ సెషన్కి ఒక్కొక్క టోన్ వెళ్తూ వస్తుంది. ఒక ఫస్ట్ సెషన్ అనుకోండి 20% చేంజ్, సెకండ్ సెషన్ 40% చేంజ్, అలా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది కానీ వెనక్కి వెళ్ళదు. హెయిర్ రీగ్రోత్ అయితే మీకు ఫస్ట్ సెషన్ అయిపోగానే ఫాలికల్స్లో చూపిస్తాను, ఫాలికల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. గ్రోత్ తెలుస్తుంది. మనకి అబ్జర్వ్ చేస్తాం ఎవ్రీ సెషన్కి మనం చేంజ్ అనేది హెయిర్ వస్తుందా లేదా, లేకపోతే ఫాలికల్స్ ఓపెన్ అయ్యాయా క్లోజ్ అయ్యాయా, ప్రతి ఒక్కటి మనకి ఎవ్రీ సెషన్కి కనిపిస్తుంది. స్కిన్ ఎలా కనిపిస్తుందో చేంజ్, హెయిర్ కూడా అలా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే. హెయిర్ అండ్ స్కిన్ ఎవ్రీ మంత్లీ వన్ టైమ్. లేదు అంటే ఒకవేళ మీకు టైం ఉంది అనుకోండి మంత్లో 2 times చేయించుకోవచ్చు. 15 days అనేది మినిమం గ్యాప్, 2 weeks గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఇంకో సెషన్ చేయించుకోవచ్చు. మాక్సిమం గ్యాప్ 1 monthకి ఒకసారి, అంతే. నాకైతే హైడ్రా ఫేషియల్ 1 సెషన్కే చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి. నేను అంతకుముందు నార్మల్ ఫేషియల్స్ చాలా చేయించుకునేదాన్ని, ఎందుకంటే రెగ్యులర్గా మేకప్ వేర్ చేస్తుంటాను కదా. సో అది మనం ఎంత క్లీన్ చేసినా కొంచెం ఒక లేయర్ అయినా ఉంటుందని ఎప్పుడైనా ఖాళీ టైం ఉన్నప్పుడు ఫేషియల్స్ చేయించుకునేదాన్ని. నార్మల్ ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్ అట్లా చేయించుకునేదాన్ని. ఇప్పుడు హైడ్రా చేయించుకున్నప్పటి నుంచి నేను ఒక్క ఫేషియల్ కూడా ఏది మళ్ళీ బయట ట్రై చేయలేదు అసలు. ఇంకా అంటే అవసరం కూడా రాలేదు, రిజల్ట్ చాలా బాగుంది. సో సబ్స్క్రైబర్స్ ఎవరైనా బయట కలిసినప్పుడు కూడా నన్ను అడుగుతూ ఉంటారు ఫేస్ ఎట్లా షేప్లోకి వచ్చింది అలా. ఎవరికైనా కూడా నేను అఖిల గారిని సజెస్ట్ చేస్తూ ఉన్నాను, వీడియో ఫార్వర్డ్ చేస్తాను అంతే ఇంకా. సో ఈసారి అయితే చందు గారిని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు క్లెన్సింగ్ ప్లస్ టోనర్ యాడ్ చేసి పెడుతున్నాము. సో ఇదైతే మీకు ఏదైతే సూపర్ఫిషియల్ ట్యాన్ ఉందో అదంతా క్లియర్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీకు చేసే టోటల్ ప్రొసీజర్ వచ్చేసి మెయింటెనెన్స్ సెషన్. ఆఫ్టర్ హైడ్రా ఫేషియల్ మన స్కిన్ టోన్ వచ్చింది ఉంటుంది కదా, ఆ టోన్ని మెయింటైన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది ఈ సెషన్స్. సో డార్క్ సర్కిల్స్ కోసం ఇప్పుడు మనం అండర్ ఐ ప్యాచెస్ పెట్టాము, అది సీరం ఇన్ఫ్యూజ్డ్ ఉంటుంది. సో సీరం ఇన్ఫ్యూజ్డ్ కాబట్టి మనకి అండర్ ఐ బ్యాగ్స్ ఉన్న డార్క్ సర్కిల్స్ ఉన్న పఫినెస్ తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. అండర్ ఐ ప్యాచెస్ అయిపోయాక ఇప్పుడు మనము ఏదైతే క్లెన్జర్ యూజ్ చేస్తున్నామో దాంతో క్లీన్ చేస్తున్నాం, ఫేస్ ఇన్ఫ్యూజ్ చేస్తున్నాము. ఈ ఎలక్ట్రో వైబ్రేటర్ అయితే మనకి టోటల్ ఏదైతే డర్ట్ ట్యాన్ ఉందో అది రిమూవ్ చేసి ఇంకా మన స్కిన్ అనేది ఫర్మ్గా అవ్వేటట్టు హెల్ప్ చేస్తుంది. క్లెన్సింగ్ అయిపోయాక ఫేస్ క్లీన్ చేసాం కదా, సో ఆఫ్టర్ క్లెన్సింగే చూడండి మనకి రిజల్ట్ ఎలా ఉందనేది. టోటల్ డీప్ క్లెన్సింగ్ అయింది ఫేస్. ఇప్పుడు క్లెన్సింగ్ అయిపోయింది. తర్వాత మనము వైబ్రేటర్తో కూడా ఫేస్ అనేది మనం టోటల్ మాన్యువల్ మసాజ్ లేకుండా జస్ట్ మైక్రో వైబ్రేషన్స్తో అనేది ఇన్ఫ్యూజ్ చేసాం. సో జస్ట్ ఒక 2 steps మీ రిజల్ట్ ఫేస్ ఇలా ఉంది. చెప్పండి మీకు ఎలా? ఫేస్ అంతా క్లీన్ అయిపోయిందండి. నాకు ఈ నోస్ దగ్గర అంతా కొంచెం ట్యాన్ లాగా వచ్చి ఉండే, సో అది కూడా తెలుస్తుంది. నాకు ఇది అప్లై చేసినప్పుడు కొంచెం మంటలాగా అట్లా వచ్చింది, అంటే ఎక్కడైతే ట్యాన్ ఉందో ఆ పార్ట్లో కొంచెం మంటలాగా అనిపించింది. ట్యాన్ ఉన్న ప్లేస్లో కొంచెం ఇరిటేషన్ ఉంటుంది, అది మేనేజబుల్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం ఓన్లీ సింగిల్ స్టెప్తోని ఈ మెయింటెనెన్స్లో మనకి ట్యాన్ అనేది ఈజీగా వెళ్ళిపోతుంది. ఓకే. ఇప్పుడు వైటమిన్ సి అప్లై చేస్తున్నాం ఆక్సిజెట్ నుంచి. ఫేస్ అనేది నీట్ అయిపోయిన తర్వాత మనకి ఈజీగా స్కిన్లోకి ఏదైతే వైటమిన్స్ కానీ సీరమ్స్ కానీ అప్లై చేస్తామో అది ఈజీగా ఇన్ఫ్యూజ్ అవుతుంది.
ఇప్పుడు మీకు కార్బన్ లేజర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాము. ఫోర్ హెడ్ మీద అక్కడ పిగ్మెంటేషన్ ఉంది కదా, సో దానికి ఈ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తాను. ఓకే. ఇప్పుడు డీటాన్ పెడుతున్నాము. క్లెన్సింగ్ అయిపోయాక డీటాన్ అనేది మన జస్ట్ సూపర్ఫిషియల్ ట్యాన్ రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. డీటాన్ అయిపోయాక చార్కోల్ పెడతాము. చార్కోల్ పెట్టి అది డ్రై అయిన తర్వాత అప్పుడు లేజర్ పాస్ చేస్తాం. హీట్ ఏమైనా తెలుస్తుందా? లైట్. ఓకే. ఇచ్చింగ్ అలాంటిది ఏమైనా ఉందా? ఓకే, నార్మల్గానే ఉంది కదా. ఇప్పుడు నేను ఫాలికల్స్ చూపిస్తాను. ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే బిఫోర్ ఫోటో తీసుకుంటాము. బిఫోర్ ఎలా ఉంది అనేది. మన మెన్కి అయితే సైడ్స్లో వెళ్ళిపోతుంది అండ్ సెంటర్లో వెళ్ళిపోతుంది. ఫీమేల్కి అయితే మిడిల్ పార్టీషన్, వాళ్ళు ఒకవేళ సైడ్ కట్ అవుతే సైడ్ పార్టీషన్, ఒకవేళ పఫ్ అవుతే ఇక్కడ వెళ్ళడము. నాకు కూడా ఈ మధ్యలో అంతా పోతుందండి. చందు గారి రిజల్ట్ చూసి నేను కూడా జాయిన్ అవుతాను తర్వాత. ఉంటుంది రిజల్ట్. ఇది వచ్చేసి మనకి పిఆర్పి జిఎస్సిలా కాదు, ఇంజెక్టబుల్స్ కానీ అలాంటివి ఏవి యూజ్ చేయము. మెడిసిన్స్ అట్లా కూడా ఏమి ఇవ్వరా? మెడిసిన్స్, టాబ్లెట్స్, సీరం, స్ప్రే, ఆయిల్ ఏమి సజెస్ట్ చేయము. ఓన్లీ త్రూ ట్రీట్మెంట్ మనం ఫాలికల్స్ ని స్టిమ్యులేట్ చేస్తాం. ఫాలికల్స్ స్టిమ్యులేట్ అవుతే ఆటోమేటిక్ గా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. సో జనరల్ ఏంటంటే హెయిర్ లాస్ అనేది స్ట్రెస్ వల్ల, ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ అవ్వడం వల్ల, అండ్ టెన్షన్స్, ఇంకొకటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, హెరిడిటీ, ఇవన్నీ కంబైన్ అవుతే హెయిర్ లాస్ అనేది అవుతుంది. సో స్ట్రెస్ అనేది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బ్లడ్ సర్క్యులేషన్ తక్కువైపోతుంది కదా. సో ఆ బ్లడ్ సర్క్యులేషన్ తక్కువైనప్పుడు న్యూట్రియం సప్లిమెంట్ తగ్గుతుంది. అలా మన ఇక్కడే కదా మన థింకింగ్ ప్రాసెస్ అంతా అయ్యేది. సో ఎఫెక్ట్ ఇక్కడే చూపిస్తుంది. ఈ పర్టికులర్ మనకి ఏ ప్రాబ్లం వచ్చినా రిజల్ట్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఫేస్ ఒకటి, హెయిర్ ఒకటి. సో మనం ఇక్కడ ఎలాగో టాబ్లెట్స్ అవన్నీ మల్టీవిటమిన్ వేసుకున్నా హెయిర్ వర్క్ అనేది రీచ్ అవుతుందా లేదా అనేది 50-50. సో మనం ఏం చేస్తామంటే ఫాలికల్స్ ని స్టిమ్యులేట్ చేస్తాం. స్టిమ్యులేట్ అంటే మళ్ళీ అది ఏ ఇంజెక్టబుల్లో ఏదో కాదు, జస్ట్ టోటలీ బ్లడ్ సర్క్యులేషన్ మసాజ్ టైప్ లో అట్లా చేస్తూ ఉంటారు. మసాజ్ అంటే అది ఒక స్టెప్ ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తాను ఫాలికల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది. వన్స్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఎలా ఉందనేది చూస్తే మీకు అప్పుడు ఫాలికల్ స్టిమ్యులేషన్ అంటే ఏంటి అనేది అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను స్కాల్ప్ మీద పెట్టాను. ఇది ఫాలికల్ అంటాము. ఈ ఫాలికల్ లో నార్మల్ గా అయితే 2 to 3 హెయిర్ ఫాలికల్స్ ఉండాలి. ఒకే దాంట్లో 2 to 3 ఉంటాయి. దాంట్లో 2 to 3 ఉండాలి. బట్ సర్ కి వచ్చేసి పర్ ఫాలికల్ 1 ఉంది. అండ్ ఒక ఫాలికల్ టు ఒక ఫాలికల్ చాలా గ్యాప్ ఉంది. ఇదంతా ఈ రౌండ్ గా కనిపించే ముందు ఫాలికల్స్ హెయిర్ ఫాల్ అయిపోయాక క్లోజ్ అయిపోయాయి. సో మనం ఈ ఫాలిట్రేట్ హెయిర్ థెరపీ వల్ల ఈ ఫాలికల్స్ అనేవి ఓపెన్ అయ్యి దీంట్లోంచి కూడా హెయిర్ వస్తుంది. ఇది ఏం ట్రాన్స్ప్లాంటేషన్ లాంటిది ఏం కాదు, జస్ట్ స్టిమ్యులేషన్ ప్రాసెస్. సో దీనికి ఆఫ్టర్ ట్రీట్మెంట్ మనము స్పెషల్ కేర్ అవి అట్లా ఏమైనా అలా ఏం లేదు, జస్ట్ మెయింటెనెన్స్ ఉంటుంది. మెయింటెనెన్స్ ఇన్ ద సెన్స్ అదే మీరు ఆయిలింగ్, షాంపూయింగ్ అది అనేది రెగ్యులర్గా చేయాలి. అది నేను ఎలా అనేది ట్రీట్మెంట్ అయిపోయాక చెప్తాను. ఇది వచ్చేసి డెడ్ స్కిన్. ఓకే. ఈ ఫాలికల్లో చూడండి 2 ఉన్నాయి, 1 2. ఇప్పుడు ఇక్కడ ఉన్న హెయిర్ లాస్ ఇక్కడ ఉండదు. ఈ పార్ట్ ఇక్కడ నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి ఒక ఫాలికల్లో మీకు 2 అలా కనిపిస్తున్నాయి. ఇదైతే 3 ఉన్నాయి. ఓకే. ఒక ఫాలికల్లో 3. నార్మల్గా అయితే ఇలా ఉండాలి. ఇది చూడండి ఒక ఫాలికల్లో 2 ఉన్నాయి. ఈ ఫాలికల్లో 2. ఫాలికల్ టు ఫాలికల్ ఈ ఫాలికల్లో 2 ఉన్నాయి కదా, ఇలా ఉండాలి గ్రోత్ నార్మల్గా అయితే. టోటల్
ఫాలికల్ హెయిర్ థెరపీ అయిపోయిందండి. ఇందాక చూసాం కదా బిఫోర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయకముందు ఫాలికల్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఇప్పుడు ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫాలికల్స్ ఎలా ఓపెన్ అయ్యేది లైవ్గా చూపిస్తాను. ఓకే, మనకు 1 hour పట్టిందా అండి ఇప్పుడు ట్రీట్మెంట్ అయ్యే టైం? ఇప్పుడు ఈ స్కాల్ప్ చూస్తున్నాం కదా, స్కాల్ప్ కూడా అంతా క్లీన్ అయిపోయిందండి. క్లీన్ ఉంది. అండ్ ఈ ఫాలికల్స్ మనం ఇందాక కప్లా కనిపించలేదు, స్కిన్ లో కలిసిపోయినట్టుంది. అండ్ మీరు ఇక్కడ ఈ స్కిన్ అబ్జర్వ్ చేస్తే రౌండ్ రౌండ్ ఫిష్ స్కేల్స్ లా కనిపిస్తున్నాయి. ఇందాక ప్లెయిన్ గా ఉండింది కదా, సో ఇది మనకు సైన్ ఇక్కడ రౌండ్ 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 గా ఉంది కదా, ఇదంతా ఫాలికల్ స్టిమ్యులేట్ అవుతున్నట్టు. ఓకే, ఫిష్ స్కేల్స్ లా. వీటిలో ఇప్పుడు కొత్త హెయిర్ స్టార్ట్ అవుతుంది అండి, రీగ్రోత్ అని. ఇప్పుడు ఫాలికల్ స్టిమ్యులేట్ అయింది. ఆ స్టిమ్యులేట్ అయిన ఫాలికల్స్ నుంచి మనం ఎవ్రీ సెషన్ కి చేస్తూ ఉంటే అప్పుడు హెయిర్ అనేది గ్రో స్టార్ట్ అవుతుంది. కొంతమందికి లక్ ఉండి నెక్స్ట్ సిట్టింగ్ వచ్చే కల్లా ఇక్కడ ఏదైతే ఫాలికల్స్ స్టిమ్యులేట్ అయ్యాయో అక్కడ కూడా హెయిర్ వస్తుంది. ఓకే, అవును, ఆ హెయిర్ పక్కన చిన్నగా ఇట్లా అలా వచ్చింది. ఇప్పుడు ఇది ఫాలికల్ స్టిమ్యులేషన్ అంటాము. నెక్స్ట్ సిట్టింగ్ కి ఇవే హోల్స్ ఇంకా పెద్దగా అవుతాయి. ఓకే, ఇప్పుడు ఇందాక ఇలా లేదు స్కిన్ అంతా. అవునవును, కొంచెం డెడ్ స్కిన్ అది అంతా కూడా కనిపిస్తూ ఉండేది. ఇప్పుడు సెషన్ అయిపోయింది కదా, ఇంటికి వెళ్ళాక ఏమైనా స్పెషల్ కేర్ ఎవ్రీడే తీసుకోవడము? యాజ్ యూజువల్ నేను చెప్పిన ఆయిలింగ్ అండ్ షాంపూయింగ్ మెయింటెనెన్స్ చేస్తే చాలు. ఇంకా ఎక్కువ టాబ్లెట్స్ అలాంటి సీరమ్స్ సజెస్ట్ చేయను. ఓకే, ఓన్లీ త్రూ హెయిర్ ట్రీట్మెంట్ అనేది. హెయిర్ ఆయిల్ ఎన్ని డేస్కి ఒకసారి అప్లై చేసుకోమంటారు? 2 days ఒకసారి. ఎవ్రీ 2 daysకి ఒకసారి అప్లై చేసి హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. నార్మల్గా అందరు హెయిర్ ట్రీట్మెంట్ అనగానే ఇప్పుడు అన్ని అవన్నీ ఉన్నాయి కదా, సో ఈ ట్రీట్మెంట్ మీకు ఎలా అనిపించింది? పెయిన్ ఏం లేదు, మసాజ్ చేసుకున్నట్టు ఉంది అంతే, బ్రష్ తోటి. అవును, రిలాక్సేషన్ లాగా. అవును. ఓకే, నెక్స్ట్ సెషన్ వచ్చే వరకు హెయిర్ రీగ్రోత్ చూద్దాము. సో ఇది ఈ రోజుకైతే వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియోని. ఇప్పుడు చాలామంది బ్రైడల్స్ మ్యారేజెస్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కదా, పెళ్లి కూతుర్లకి అప్కమింగ్ ఇంకో 6 monthsలో మ్యారేజ్ అట్లా ప్లాన్ చేసుకున్నా కూడా మీకు ఏ ట్రీట్మెంట్ కావాలని ఇక్కడికి రండి. తక్కువ ప్రైస్ ట్రీట్మెంట్స్ ఇస్తారు అఖిల గారు. అండ్ సంబంధించిన అడ్రస్, గూగుల్ మ్యాప్ లింక్స్, కాంటాక్ట్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో ఇది ఈ రోజుకైతే వీడియో. మరి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. ఇప్పటివరకు బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.